ఇది మొగిలి పువ్వు. ఇది చాలా అందంగా ఉంటుంది. ఇది ఇదే కాలంలో వస్తుంది. ఇవి వెనకటి సంధి ఎన్నో సామెతలు ఉన్నాయి. కానీ వెనకటి సంధి ప్రాచీన కాల నివేదాలు వాడేది, హోలీ కొరకు వాడేది, హోలీ రంగులు దీంతోటి. కానీ దీని ద్వారా రైతులు వెనకట వానలు ఎప్పుడు పడతాయి, ఎట్లా పడతాయి, ఎంత పడతాయి అది కూడా వాళ్ళు ప్రెడిక్ట్ చేసేది వెనకట. అదేంటంటే ఇట్లా ఇవి మొగిలి పూలు ఇత్తనం అనమాట. ఇది పెద్ద బీర్నిస్తూ ఉంటుంది. అయితే ఇట్లా అయితే ఇవన్నీ ఇత్తనము, ఇదంతా మొగిలి పువ్వు ఇత్తనం. అయితే ఇత్తనంలా ఇది దీని పెద్ద బీర్నిస్తూ ఉంది. వీళ్ళన్నిట్లో ఇత్తనాలు ఉంటాయి. కానీ పీస్ అన్న, బటాన్ అన్న, బీర్నిస్ అన్న ప్రతి దాంట్లో ఒక ఇత్తనం ఉంటుంది. దీంట్లో ఏంటంటే సాధారణంగా దీంట్లో ఒకటో రెండే ఇట్లా ఉంటుంది, తక్కినవి ఖాళీ ఉంటాయి. అయితే ఇది ఇత్తనము మొదట్లుంటే దబ్బున వాన పడుతుంది, లాస్ట్కి ఉంటే వానలు లేట్కి వస్తాయి, మధ్యలో ఉంటే వానలు కరెక్ట్ టైం మీద వస్తాయి అంటారు. అయితే దీని ప్రకారంగా నేను కరెక్టే అనుకుంటున్నాను, ఆర్డర్ కూడా కరెక్ట్ అనుకుంటున్నాను. అయితే ఇందులో ఒక తీస్తాం, ఇది కొత్తది ఇత్తనం మొత్తం ఫామ్ కాలేదు. ఫామ్ అయిన ఇత్తనాలు ఏది ఇక్కడ ఉన్నాయా, ఇగో ఇది ఉందనుకోండి, ఇది తీస్తా. అయితే ఇది ఒకవేళ కింది భాగం ఉంటే వానలు లేట్ వచ్చినట్టు, మధ్యలో ఉంటే టైం మీద వచ్చినట్టు, ఇది ఉంటే ఇది. అయితే ఇది ఇత్తనం ఒక లేతగా ఉన్నది, ఇది ఇప్పి చూస్తాము. ఇది వానలు ఎప్పుడు పడతాయో ప్రెడిక్ట్ చేస్తారు అనమాట. ఎందుకంటే ఇట్లా చెప్పేది పెద్దలు, వానలు తొందరగా వస్తాయా లేట్ వస్తాయా. అయితే అప్పుడు ఎందుకంటే వెదర్ టెక్నిక్, శాటిలైట్ ఇవన్నీ లేకుండే, అప్పుడు పెద్దలు ఇట్లా చూసేది. చూద్దాం ఇత్తనం ఏడుంది. తెలియంది ఇత్తనం కింద పడ్డది. ఇదేనా ఇత్తనం? ఇక్కడ ఉండే మళ్ళీ చూద్దాము. అయితే ఇక్కడ ఉన్నది ఇత్తనం, అంటే వానలు రేడిగా పడుతుంది అన్నట్టు. ఇంకోటి చూద్దాము, ఇంకెక్కడ ఉన్నాయా. అన్నిటికీ ఇత్తనం ఇంకా భావేశం కాలేదు. ఇగో ఇత్తనం ఈడున్నది, కొనాకున్నది. అంటే ఈసారి వానలు ఇగో ఇత్తనం ఇది. ఈసారి వానలు ఈ లాస్ట్కి ఒక్కటే ఇత్తనం ఉన్నది, ఈ లాస్ట్కు ఇది కాడ. అయితే ఈసారి వానలు కొంచెం లేటుగా వస్తాయి అన్నట్టు. ఇది వెనకట దీని కొరకు వాడేది.